హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఆల్రెడీ మన ఒక వీడియో మార్నింగ్ చేసుకోవడం జరిగిందండి. మా వీడియో చేసిన తర్వాత మా బ్లెస్సర్ నాకు కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది. విక్టర్ విత్ యాష్లో అని చెప్పడం జరిగింది. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇంకో విషయం గమనించాలండి, మీకు నాయిస్ ఖచ్చితంగా వస్తుంది. నేను బయట ఉన్నా అండి, ఇంట్లో లేను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకోటి, నేను కొన్ని చూపించుకుంటూ చేద్దాం అనుకున్నాండి. కాకపోతే నా కాడ లింక్స్ నా సర్కిల్లో కంప్లీట్ కావడం జరిగింది కాబట్టి నేను చేయలేకపోతున్నా. జస్ట్ కొంచెం చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, నేను మార్నింగ్ కూడా నేను ఈమెయిల్ విషయంలో రీసెట్ ఈమెయిల్ చూడండి అని కూడా చెప్పడం జరిగింది. అది ప్రజెంట్ ఇప్పుడు తీసేయడం జరిగిందంట. దాని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే, మనం టాపిక్లోకి వెళ్తేనండి, మన ప్రొఫైల్లో కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు అండి. మన పేరు, ఇంటి పేరు, మన పేరు, దాంతోపాటు ఫోన్ నెంబర్, కంట్రీ, ఆఖరికి మన పాస్వర్డ్ కూడా మనం అప్డేట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. కానీ ఈమెయిల్ మట్టుకు మార్చడం కుదరట్లేదు. ఇక్కడ చూడండి, పక్కకి ఇచ్చిన కదా, ఈమెయిల్ కెనాట్ బి చేంజ్డ్, దాన్ని మార్చడం అయితే కుదరదండి. మీరు కత్తిమీద మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, ఈమెయిల్ మాత్రం అయితే మారట్లేదు. దాంతోపాటు మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే యాక్టివేట్ యువర్ అకౌంట్ విక్టర్ విత్ యాష్ అని వచ్చి యాక్టివేట్ యువర్ అకౌంట్ అని చెప్పి కింద ఫస్ట్ బాక్స్ ఇచ్చిన చూడండి, వీ హ్యావ్ సెంట్ ఏ వెరిఫికేషన్ ఈమెయిల్ అని రావడం జరిగింది ఇంతకుముందు. కానీ ఇప్పుడు దాని ప్లేస్లో అది చూపెడదామంటే నాకు అక్కడ లింక్ లేక చేయలేకపోయినండి అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్లో 24 అవర్స్లో మీకు లింక్ రాబోతుంది, 24 గంటల్లో లింక్ రాబోతుంది అని మార్చడం జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ 24 అవర్స్ తర్వాత 24 అవర్స్ కంప్లీట్ అయ్యే లోపు లింక్స్ మెయిల్స్ రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా అక్కడ చేంజ్ చేయడం జరిగింది. డైరెక్ట్ 24 అవర్స్ లోపు మీకు లింక్స్ రావడం జరుగుతుంది, అది చూసుకోండి అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా దాని కిందనే మనకు కంటిన్యూ టు లాగిన్ వచ్చేది, దాని కింద రీసెట్ ఈమెయిల్ అని వచ్చేది 5 minutes డ్యూరేషన్ తోటి. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ కింద అనేది ఇప్పుడు ఆ కింద రీసెట్ ఈమెయిల్ అనేది తీసేయడం జరిగింది. ఆ బాక్స్ మొత్తం కంప్లీట్గా తీసేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కూడా, కంపెనీ వాళ్ళకు కూడా అర్థమవుతుంది, చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి, దానికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. మనం కూడా అది గమనించాలి. ఇప్పుడు అది రీసెట్ ఈమెయిల్ అనేది లేదండి. నేను ఇంటి మార్క్ పెట్టినా కదా, అది ఇప్పుడు అక్కడ రావడం లేదు. ఇక నేను మార్నింగ్ కూడా దాని గురించి చెప్పడం జరిగింది. ఒకసారి రీసెట్ ఈమెయిల్, ఒక మెయిల్ రాకపోతే ఒక 5 minutes ఆగి మళ్ళీ ఒక రీసెట్ ఈమెయిల్ కొట్టండి అని చెప్పడం జరిగింది. అది ప్రజెంట్ అయితే నేను మార్నింగ్ చెక్ చేయలేకపోయినా, ఎందుకంటే నాకు అక్కడ లింక్స్ లేవు. నేను రిజిస్ట్రేషన్ చేసి చూస్తాను కూడా, మీరు అర్థం చేసుకోవాలి. అది గమనించండి. వెరిఫికేషన్ ఈమెయిల్ కూడా 24 అవర్స్లో రావడం అని మార్చడం జరిగింది. అలాగే ఈ రీసెట్ ఈమెయిల్ కూడా తీసేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇన్యాక్టివేట్లో ఉన్న అకౌంట్స్ అన్నీ మనం ఇప్పుడు మార్చడం కుదరదండి. అది మన కంపెనీ దాన్ని యాక్టివేట్ చేస్తుందా లేకపోతే తీసేయడం అన్న జరుగుతుంది. లేదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇన్యాక్టివేట్ ఉన్న ఫౌండర్స్ అకౌంట్స్ అన్నీ మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్, కొత్త లింక్స్ తీసుకొని కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్ప వేరే మార్గం అయితే లేదండి ప్రజెంట్. లేదు, వెయిట్ చేద్దామంటే కంపెనీ దాన్ని ఏమైనా మార్చే ఆలోచన ఉంటుందా, లేకపోతే అకౌంట్ తొలగించడం ఏమైనా చేయడం జరుగుతుంది కంపెనీ. మనం చూద్దాం, ముందు ఏం జరగబోతుందో చూద్దాం. కానీ మన వెబ్సైట్లో మాత్రం లిటిల్ బిట్లో అప్డేట్స్ రోజుకు రావడం జరుగుతుందని మీరు అది గమనించాలి. ప్రతిదీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. ఏం జరుగుతుందనేది మనం చూడాలి. మనం ఏం టెన్షన్ పడ్డా, ఏం కంగారు పడ్డా మనం దేన్ని ఆపలేం, మార్చలేం. కాబట్టి జరిగేది మాత్రం చూడొచ్చు, వినొచ్చు, చెప్పిందల్లా చేసుకోవడం. కాకపోతే అండి, ఇంకా కొన్ని 2-3 ఇంకా ఇంతవరకు ఇంకా చేసుకొని ఉన్నట్టయితే ఒక 2 రోజులు ఆగి చేసుకోండి. ఇంకా అప్డేట్స్ ఏమైనా వస్తాయేమో చూద్దాం. ఈ కంగారు లేమొద్దు. ఇప్పటికీ ముందు కంగారు పడి చేసుకున్న వాళ్ళు అందరూ సఫర్ అవుతారు. ఇంకా ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే ఒక 2 days ఆగి చేసుకోండి, మీకు కూడా క్లారిటీ ఉంటుంది. ఓకే, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.